అనేక కీలక అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం మనం తరచూ చూస్తుంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ శ్వేతపత్రం అన్న మాట ఎక్కువగా వింటూ ఉంటాం. మరి తాజాగా తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శ్వేతపత్రం అంటే ఏమిటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ప్రభుత్వం శ్వేతపత్రం ఎందుకు విడుదల చేస్తుంది, ఇలాంటి సందేహాలు చాలా మందిలో తలెత్తడం సహజం. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్వేతపత్రం, వైట్ పేపర్ అంటే ఏమిటి? ఇది ప్రభుత్వ విధాన ప్రకటన, ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రం. ఏదైనా ఒక సంక్లిష్టమైన అంశంపై ప్రభుత్వ వైఖరిని, విధానాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఉద్దేశించిన అధికారిక నివేదిక పత్రాన్ని శ్వేతపత్రం అని పిలుస్తారన్నమాట. ఏ సందర్భాల్లో విడుదల చేస్తారు? కొన్ని ప్రభుత్వాలు త్వరలో రాబోయే చట్టాలకు సంబంధించి తమ ప్రతిపాదనల్ని ప్రజలకు వివరించేందుకు, కొన్ని సందర్భాల్లో ముసాయిదా బిల్లును తెచ్చేందుకు, అప్పటికే ఉన్న ఒక చట్టంలో సవరణలు చేయవలసి వచ్చినప్పుడు వాటిపై ప్రజల్ని ముందే సమాయత్తం చేసేందుకు, కీలక అంశాలపై ప్రజల నుంచి స్పందన కోరేటప్పుడు, ఏదైనా ఒక అంశానికి సంబంధించిన వాస్తవాలు, గణాంకాలతో కూడిన సమాచారం వెల్లడి చేసేటందుకు దీనిని విడుదల చేస్తారు. ఏమిటి ప్రయోజనం? వివాదాస్పద అంశాలపై ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని తదనుగుణంగా విధాన నిర్ణయాల్లో మార్పులు చేయవచ్చు. ప్రభుత్వం చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చు. మరి దీని యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చింది? శ్వేతపత్రం బ్రిటిష్ సాంప్రదాయం. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 1922లో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ తొలి శ్వేతపత్రం విడుదల చేసినట్లు చెబుతారు. అమెరికాలో వీటిని బ్యాక్గ్రౌండ్ పేపర్స్గా పిలుస్తారు. ఆ పేరు ఎలా వచ్చింది? 19వ శతాబ్దంలో బ్రిటన్ పార్లమెంటుకు సమర్పించే లెజిస్లేటివ్ డాక్యుమెంట్స్లో అప్రధానమైనవి. అనధికారిక ఇన్ఫార్మల్ అంశాలతో కూడిన పుస్తకానికి తెల్ల రంగు ముఖపత్రం ఉండేది. ఆ తర్వాత కాలంలో వైట్ పేపర్ అన్న పదం దాని నుంచి వచ్చిందని చెప్పేసి అంటారు.